నా పేరు శ్రీనివాస్ అండి, అరకు వెళ్ళేయండి. నిన్నటి వరకు భారీ వర్షాలు చాలా ఇదిగా ఉంది. సడన్గా ఈరోజు వాతావరణం మార్పు వచ్చేదానికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. విపరీతం మంచు అండి. మాడగడ వ్యూ పాయింట్ కాడ కూడా విపరీతం మంచు. ఇప్పుడు పర్యాటకులు కూడా రావడానికి అనుకూలంగా ఉంది. వ్యాపారాలు కూడా వెలవెలిపోతున్నాయి. వాళ్ళు వస్తే వ్యాపారాలు కూడా బాగుంటాయని ఆశిస్తున్నారు. ఇప్పుడు అసలు ఇంత సడన్గా మార్పు వచ్చేదానికి మాకే ఆశ్చర్యం వేస్తుంది. నిన్నటి వరకు భారీ వర్షాలు, అటువంటిది ఈరోజు విపరీతం మంచి వాహనాలు అవి రాకపోకలకు కూడా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే టూరిస్టులు కూడా రావచ్చండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. చిరు వ్యాపారాలు ఏంటి, లాడ్జీలు, రెస్టారెంట్లు, అన్ని వ్యాపారాలు బాగుంటాయని ఆశిస్తున్నాం. టూరిస్టులు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. వాతావరణం అంతా చక్కగా అనుకూలంగా ఉంది. ఓకే, ప్రేమ్ కుమార్ అండి, అరకు వ్యాలీ వాస్తవుడిని. మరి 3 నెలలంతా కూడా వర్షాలతో, విపరీతమైన వర్షాలతో బయటకు రాలేని పరిస్థితి. అలా ఉంటుంటూ ఉండగా మరి ఈరోజు చూసేసరికల్లా ఎక్కడ కొండలంతా చూస్తే కూడాను మంచుతో ఆవరించబడి ఉంది. అది చూసి మేము ఎంతో సంతోషించాం. ఇలా గత సంవత్సరాలంతా కూడా ఎలాగైతే మంచుతో కూడిందో అలాగ చూసి మేము ఆనందించాం, ఎంజాయ్ చేసాం. అలాగే మరి ఈసారి కూడా టూరిస్టులందరూ కూడా మరి వచ్చి మీరందరూ కూడా మరి వస్తున్నారు, పోతున్నారు పర్యాటకులు. కాబట్టి ఈ సీజన్ వస్తే ఎంతో మాకు ఆనందంగా ఉందో, సంతోషంగా ఉంటుంది. ఈ సీజన్ వస్తే అందరూ అరకులో ఉన్నటువంటి ఆ లాడ్జ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తాయి. అలాగే ఆటోల్లో వాళ్ళకి డబ్బులు వస్తాయి, జీపుల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, హోటల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా మరి పర్యాటకులు వచ్చి మీరందరూ ఎంజాయ్ చేయాలని మేమందరూ కూడా ఆశిస్తున్నాం. మాడగడ కొండ మీద మంచు ఆవరించబడి ఉందండి. అన్ని దేశస్తులు, అన్ని ఏరియాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం.